జూబ్లీ హిల్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే చిరంజీవికి పెద్దోళ్ళకున్న 100 కోట్లు 500 కోట్లు బంగ్లాలు ప్యాలెస్లు అనుకుంటారు. నేను ఇప్పుడు ఉన్నది జూబ్లీ హిల్స్లోనే. చూసారా, నరసమ్మ కదా, లక్ష్మీ నరసమ్మ. నీ పేరు బాబు? సంజు. వీళ్ళు గుడిసెలు చూశారు కదా, ఎంత బాధ వేస్తుంది. అందుకనే నేను మా హ్యాబిటాట్ ఫర్ హ్యూమానిటీ లక్షల ఇల్లు ప్రపంచం అంతా కట్టించాం. అడవిల్లో ఒడిస్సాలో కూడా కట్టించాం. ఇండియాలో సదాశివపేటలో అకామిడేషన్ ఇస్తామన్నా ఏదో కూలి పనికి 8,000 6,000 వస్తుంది నెలకని. వర్షంలో తడుస్తూ పిల్లలకి సరైన ప్లేస్ చదువు చెల్లాక ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నాకు ఎంతో బాధేస్తుంది. ఎందుకంటే నేను కడు పేదగా, అంటే ఇలాంటి గుడిసెలో లేకపోయినా మా నాన్నగారు చిట్టువల్ జూట్ మిల్ ఫార్మసిస్ట్గా పనిచేసేటప్పుడు ఏదో కంపెనీ ఇంట్లో ఉండేవారు. తిండి లేక అనేక సార్లు బాధపడ్డాను. వీళ్ళు చూస్తుంటే ఎంత బాధేస్తుంది అంటే దేవుడు కొందరిని బిలియనర్స్గా కొందరిని అతి పేద ప్రజలుగా చేశారా? ప్రపంచంలో ఉన్న రిచెస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేకే. ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు బ్రతుకులేంటి. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ వసతి ఉచిత విద్య వైద్యం మానవ హక్కులు అంటారు దీన్ని, ఫండమెంటల్ రైట్స్. ఏవి ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా పెద్ద పెద్ద కబుర్లాడారు. తెలంగాణను 10 లక్షల కోట్లు అప్పు చేశారు, ఆంధ్రాని 10 లక్షల కోట్లు అప్పు చేశారు, కుటుంబానికి ₹1,00,00,000. కనీసం వసతులు ఇవ్వగలిగారా? అందుకే నాకు రాజకీయాల్లో వచ్చాను. ఇవన్నీ చేసి చూపించాలి. అధికారం లేదు. అధికారం ఉన్న రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోదీ కానీ ఎవరు నాకు మద్దతు ఇవ్వట్లేదు. రండి, ప్రపంచం నుంచి డబ్బు తెద్దాం, కంపెనీలు తెద్దాం, ఉద్యోగాలు ఇద్దాం, కన్నీరు తుడుద్దామంటే చేయట్లే. మీరేమో 500 5,000 తీసుకొని ఆ పనికిమాల వాళ్ళకి ఓట్లు వేస్తారు. జూబ్లీ హిల్స్లో ఒక్క గుడిసె ఉండదు. మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే మిమ్మల్ని మీరు గెలిపించుకోవడమే. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం, 1,00,000 మంది నిరుద్యోగులకు కనీసం ఒక ₹15,000 ₹30,000 జీతాలతో 100 కంపెనీలు తెస్తే కంపెనీ 1000 ఉద్యోగాలు ఇస్తే 1,00,000 ఉద్యోగాలు. మరి నేను ఎట్లా చేయగలను? మీ ఓటు మీకు వేసుకోకపోతే. బడుగు బలహీన వర్గాలు ఇప్పుడే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఒక ఆయన రెడ్డిస్ సార్ మీరు నిలబడితేనే మంచిది, నేను జూబ్లీ హిల్స్లో గెలిపిస్తాను నేను తిరిగి అన్నాడు. ఎంత సంతోషంగా ఉందంటే 5% ఉన్న రెడ్లకి 12 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ. అలాంటి రెడ్లే నన్ను కోరుకుంటున్నారు. తెలివైన కమ్మాస్, రెడ్డిస్, వెలమాస్, కాపూస్, బీసీస్, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఇప్పుడున్న పార్టీలు ఏవైనా మీకు అభివృద్ధి చేశారా? గుడిసెలేని వాళ్ళకు కనీసం ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చారా? ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారా? లక్షల మంది కోట్ల మంది ఇదే పరిస్థితి. చెయ్యాలనుంది, చెయ్యగలను. ప్రపంచంలో ఎక్కడ డబ్బు ఉందో అందరూ నాకు మిత్రులే. కానీ తేడానికి పర్మిషన్ లేవు, కోర్టులు పర్మిషన్ ఇవ్వు, రాజకీయ నాయకులు పర్మిషన్లు ఎవరు. ఈ వీడియో మీరు స్పెషల్ స్టోరీ చేయరా ప్లీజ్? ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు మీ టీవీలో కేటాయించి జూబ్లీ హిల్స్లో ప్రజాశాంతి పార్టీని గెలిపి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. బీజేపీకి 4 అవకాశాలు ఇచ్చారు, కాంగ్రెస్కి 12 అవకాశాలు ఇచ్చారు, కేసీఆర్కి 2 అవకాశాలు ఇచ్చారు, జగన్కి 1 అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 5 అవకాశాలు ఇచ్చారు టీడీపీకి. నాకు 1 అవకాశం ఇవ్వరా? మీ కోరికలు తీర్చడానికి, మీ కన్నీరు తుడవడానికి, సమస్యలన్నీ ఒక్క నియోజకవర్గంలో సంపూర్తిగా పరిష్కరించిన తర్వాతే అన్ని నియోజకవర్గాలు వస్తాయి. ఇప్పుడు మంచి అవకాశం. యూట్యూబర్స్, మెయిన్ ఛానల్స్, మీడియా రిపోర్టర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరికీ వీడియో షేర్ చేయండి. జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్కరు సెప్టెంబర్ 6 శనివారం ఉదయం 11 గంటలకు సాయంత్రం 6 గంటలకు యూసఫ్ గూడ మహమూద్ హౌస్
గ్రాండ్ గార్డెన్ ఫంక్షన్ హాల్కి రండి. ఒక్కొక్కరు 10 మందితో 100 మందితో ఓట్లు వేయించండి. ఇంతవరకు ఓట్లు వేయని మీరు 140% ఉన్నారు. ఒక్కసారి బయటకు రారా, ఒక్కసారి ఓటేయరా. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు ఒక్క అవకాశం నాకు ఇవ్వరా. అడవి లాంటి హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చి, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నేను ఒక్క అవకాశంతో ఎన్ని చేయగలను? నేను ఆలోచించాను. బాగా ఆలోచించి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.